హమాస్ అధినేత అక్టోబర్ 7 దాడులకు కారణమైన యహ్యా సిన్వర్ను ఏడాదిలోపే ఎక్కడ దాక్కున్నా వెంటాడి చంపుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అనుకున్నట్లుగానే ఏడాదిలోపే దారుణంగా హత్య చేసింది. కానీ సిన్వర్ కోసం వెంటాడలేదు. కేవలం హమాస్ తీవ్రవాదుల కోసం వెతుకుతున్న ఓ ఐడిఎఫ్ ట్రైనీ సోల్జర్కు దొరికిపోయాడు ఈ సిన్వర్. దానికి కారణం అతని తొందరపాటే. గాజాలోని ఓ భవనం దగ్గర ఇజ్రాయెల్ సైనికులు హమాస్ తీవ్రవాదుల కోసం వెతుకుతున్నారు. దాదాపుగా డజన్ మంది సైనికులున్నారు. అక్కడ ఓ కూలిన భవనంలో దాక్కున్నాడు సిన్వర్. అతనితో పాటు ఇద్దరు బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. కూలిన బిల్డింగ్ లోకి ఇజ్రాయెల్ సైనికులు రారని భావించాడు. సొరంగాలను ఇజ్రాయెల్ జల్లెడ పడుతూ ఉండడంతో ఐక్యరాజ్య సమితి సేఫ్ జోన్ లో ప్రజల మధ్యన నక్కాడు సిన్వర్. కానీ అతను సిన్వర్ అని అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. మొహం మొత్తం కప్పుకొని సాధారణ హమాస్ తీవ్రవాదిలా ఉండేవారాయన. ఇక హమాస్ తీవ్రవాదులు కనిపించినా కూడా స్థానిక ప్రజలు వారికి సాయం చేసేవారు. అందుకే ఇన్నాళ్లు దాక్కున్నాడు, ప్రాణాలతో ఉన్నాడు. అయితే తన వేగులు అలాగే నమ్మకమైన వారి ద్వారా హమాస్ కు కావలసిన డబ్బులు, ఆయుధాలు, ఆహారాన్ని ఎప్పటికప్పుడు అందేలా నెట్వర్క్ ను నడిపిస్తూనే ఉన్నాడు. ఇక సిన్వర్ ఆదేశాలు రాకపోవడం వలనే దాదాపుగా 110 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ తీవ్రవాదులు వదిలిపెట్టలేదు. వాళ్ళు ఎక్కడున్నారో నేటికి తెలియదు. ఇక చనిపోయారా, బ్రతికే ఉన్నారా అనేది కూడా తెలియదు. ఇరాన్ ఇంటెలిజెన్స్ నుంచి మొసాద్ వరకు వేట తీవ్రతరం చేసింది. అయినా సిన్వర్ దొరకలేదు. రెగ్యులర్ సెర్చ్ లో భాగంగా వెళ్లిన ట్రైనీ సోల్జర్స్ భవనాల్లో వెతుకుతున్నారు. కూలిన భవనాల జోలికి వెళ్లడం లేదు. అయితే కొంతమేర డ్యామేజ్ అయిన భవనంలో తన సెక్యూరిటీ గార్డ్స్ తో దాక్కున్నాడు సిన్వర్. ఆ భవనం దగ్గరకు రాగానే భయపడ్డాడు. ఎలాగైనా సరే ఆ భవనం నుంచి బయటకు వెళ్లాలనుకున్నాడు. కానీ దారి దొరకలేదు. ఇక తన బట్టలు కూడా హమాస్ తీవ్రవాదులు వేసుకునేవే ఉన్నాయి. పైగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఉంది. అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా వీలు పడలేదు. ఇక ఏం చేయాలో తెలియక ఆ బిల్డింగ్ దగ్గరకు వస్తున్న ఐడిఎఫ్ సైనికుల మీదకు గార్డ్స్ కాల్పులు జరిపారు. ఆ సమయంలో భవనం నుంచి తప్పించుకోవాలని ప్లాన్ చేసుంటాడు. ఈ సిన్వర్ గార్డ్స్ కిందన్న ఐడిఎఫ్ సైనికుల పైకి కాల్పులు జరిపారు. దీంతో ఓ సైనికుడి భుజంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. మిగతా వాళ్ళంతా వెంటనే అలర్ట్ అయ్యారు. వెంటనే హమాస్ తీవ్రవాదులు ఉన్న విషయాన్ని సీనియర్ అధికారులకు సమాచారం ఇచ్చారు శిక్షణ పొందుతున్న సైనికులు. మీరు ఫేస్ టు ఫేస్ కాల్పులు జరపొద్దని ఆదేశాలు ఇచ్చారు. డ్రోన్ ద్వారా ఎంతమంది ఉన్నారో చెప్పండి, మీకు బ్యాకప్ పంపుతామని ఉన్నతాధికారులు చెప్పగా సరేనన్నారు. డ్రోన్ కెమెరా 3వ అంతస్తుకు వెళ్ళింది. ఓ కుర్చీలో కూర్చున్నాడు సిన్వర్. కానీ మొహం కనిపించకుండా ఉండడంతో అతను కూడా సాధారణ తీవ్రవాదే అనుకున్నారంతా. మరో ఇద్దరు 2వ అంతస్తు నుంచి కాల్పులు జరిపారని గుర్తించారు. దీంతో మొత్తం 3 ఉండొచ్చని గుర్తించారు. ఇక వారిపై కాల్పులకు దిగకుండా భారీ గ్రెనేడ్లను, షెల్స్ ను భవనంలోకి విసిరేశారు సైనికులు. అంతే, భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కాసేపటి వరకు ఎలాంటి కాల్పులు జరపకపోవడంతో మెల్లిగా శిథిలాలను తీస్తూ ఉండగా యహ్యా సిన్వర్ కనిపించాడు. వెంటనే సీనియర్ ఆఫీసర్లకు సిన్వర్ ను చంపేశామని ఈ ట్రైనీ సైనికులు చెప్పడంతో ఇజ్రాయెల్ సైనికాధికారులు షాక్ అయిపోయారు. వెంటనే అతని ఫోటోలు, బ్లడ్ శాంపిల్స్ ను సేకరించాలని ఆదేశించారు. ఫోటోలు పంపడంతో అతను సిన్వరేనని గుర్తించారు. ఇతను హమాస్ మిలిటెంట్ అధినేతగా గుర్తించి సైనికులను ఇజ్రాయెల్ రక్షణ మంత్రి అభినందించారు. ఆ వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా సిన్వర్ను గుర్తించి అధికారికంగా ప్రకటన చేశారు. ఏడాది క్రితం ఇజ్రాయెల్పై దాడి చేసి 1200 మందిని చంపి 100 మందిని బంధించిన హమాస్ టెర్రరిస్ట్ లీడర్ సిన్వర్ను చంపేశాం. సిన్వర్ ఇక లేడు. గాజా ప్రాంత వాసులకు, పాలస్తీనీలకు ఒకటే చెబుతున్నాను, రేపే యుద్ధం ముగిస్తాను. హమాస్ తీవ్రవాదులు లొంగిపోవాలి, బందీలను విడుదల చేయాలి. మా బతుకు మేం బతుకుతాం, మీ బతుకు మీరు బతకండి. ఇక హమాస్ నిలబడదు. ఇరాన్ కుట్రలను ఛేదించాం, నజ్రల్లా చంపేశాం, అతను డిప్యూటీ మోసెస్ ను ముట్టబెట్టాం. హనియా డెఫ్ తో పాటు హమాస్ ను నడిపిస్తున్న సిన్వర్ ను కూడా హత్య చేశాం. ఇరాన్ మాటలు నమ్మి పోరాటాలు చేయొద్దు. మీరు బందీలను విడిచిపెట్టకపోయినా, ఆయుధాలు వదలకపోయినా నా దగ్గర మరో ప్లాన్ ఉంది. వెంటాడి, వేటాడి హమాస్ తీవ్రవాదులను చంపుతాం. మీకు ఏది కావాలో నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించాడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు. అంతేకాదు, హమాస్ లీడర్ సిన్వర్ను సైనికులు చంపారని తెలియగానే ఆ దేశం మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. టపాసులు కాలుస్తూ, పార్టీలు చేసుకుంటూ వీధుల్లో సంబరాల్లో మునిగిపోయారు. అంతలా సంతోషంగా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఇటు ఇరాన్ మాత్రం కోపంతో ఊగిపోతుంది. ఇజ్రాయెల్ చేసే పాపాలకు మూల్యం చెల్లించుకుంటుంది. సిన్వర్ను చంపి మురిసిపోవద్దు. పాలస్తీనాలోని ప్రతి పౌరుడు మరో సిన్వర్ అవుతాడని సంచలన ప్రకటన చేసింది ఇరాన్. ఇటు హిజ్బుల్లా సైతం మా ప్రతాపం చూపిస్తామని ప్రతిజ్ఞ చేసింది. కానీ సిన్వర్ మరణంతో హమాస్ దిక్కులేని తీవ్రవాద సంస్థగా మారింది. ఎందుకంటే తీవ్రవాదాన్ని కొత్త పొంతలు తొక్కించిన నాయకుడిగా సిన్వర్కు పేరుంది. యహ్యా సిన్వర్ పుట్టుకతోనే పాలస్తీనా ప్రజలపై, ఇజ్రాయెల్పై కోపం పెంచుకున్నాడు. ఎందుకంటే అతను పుట్టింది శరణార్థి క్యాంపులో, పెరిగింది కూడా అక్కడే. 1987లో హమాస్లో మెంబర్గా చేరాడు. యువకుడిగా హమాస్లో తుపాకీ పట్టుకుని వీధుల్లో గస్తీ తిరిగేవాడు. అయితే దూకుడుగా ఉండే సిన్వర్ 2 ఇజ్రాయెల్ సైనికులను కాల్చి చంపాడు. ఆ తర్వాత పలు దాడులు చేసి మొదట
మొదటిసారి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ లిస్టులో చేరాడు. దీంతో అతన్ని వెంటాడి పట్టుకుంది ఇజ్రాయెల్. అతనికి ఏకంగా 4 యావజ్జీవ శిక్షలు విధించింది. కానీ వ్యూహాత్మకంగా హమాస్ తీవ్రవాద సంస్థ భారీగా ఇజ్రాయెల్ పౌరులను బంధించి జైల్లో వేసింది. ఆ సమయంలోనే హమాస్ ఇజ్రాయెల్ ఓ ఒప్పందానికి వచ్చాయి. 999 మందిని 2 దేశాల జైళ్లలో ఉన్న వారిని వదిలేద్దామని చెప్పింది. అప్పుడే ఇజ్రాయెల్ దాదాపుగా 1000 మందిని వదిలేసి తమ వారిని రక్షించుకుంది. అప్పుడే సిన్వర్ కూడా విడుదలయ్యాడు. జైలు నుంచి రాగానే పూర్తిగా తన జీవితాన్ని హమాస్కే కేటాయించేశారు ఆయన. మెల్లిగా మిలిటరీ వ్యూహాలను, ఆయుధాలను సప్లై చేసే హమాస్ వింగ్ కి లీడర్ అయ్యాడు. హమాస్ లో ఈ పోస్ట్ లో ఉన్న వ్యక్తికి గౌరవం ఉంటుంది. అక్కడి నుంచి మెల్లిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాడు. మంచి వక్త. ఆ మాటల ద్వారానే 2006లో హమాస్ పాలస్తీనాలో అధికారం చేపట్టడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ఇజ్రాయెల్ మీద దాడులకు వ్యూహాలు రచిస్తూ ఎన్నోసార్లు ఆ దేశానికి నిద్ర లేకుండా చేశాడు. 2015లో సిన్వర్ను గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. ఇక నజ్రల్లా మరణం తర్వాత అధికారికంగానే సిన్వర్ పొలిటికల్ హమాస్ నాయకుడి పదవి తీసుకున్నాడు. అయితే హమాస్ లో తాను ఎదిగేందుకు అడ్డుగా ఉన్న సీనియర్ లీడర్ మహమ్మద్ ను హత్య చేయించాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. కానీ ఇరాన్తో సంబంధాల కారణంగా హమాస్ సిన్వర్ ను వదిలేసింది. వ్యక్తిగత విషయాల్లో కూడా చాలా క్రూరంగా ఉంటాడనే పేరుంది. సిన్వర్ పేరు చెబితే తీవ్రవాదులంతా వణికిపోతారు. మిలిటరీలా హమాస్ క్రమశిక్షణతో ఉందంటే సిన్వర్ అంటే భయం కారణంగానే అని చెబుతారు విశ్లేషకులు. ఇక గాజా మొత్తం టన్నెల్స్ తవ్వించి అక్కడి నుంచే పాలన చేశారు. అలానే మీడియా ముందుకు రావడానికి భయపడేవాడు కాదు. సిన్వర్ను చూసి నజ్రల్లా లాంటి వారు కూడా భారీ బహిరంగ సభల్లో పాల్గొనేవారు. ప్రజలను రెచ్చగొట్టి యువతను తీవ్రవాదులుగా మార్చడంలో సిన్వర్ది అందవేసిన చెయ్యి. ఈ తరం త్యాగం చేద్దాం, భవిష్యత్తు తరాలకు గొప్ప పాలస్తీనా దేశాన్నిద్దామనే నినాదంతో ఆయన యువతను ఆకర్షించాడు. ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్కు దగ్గరయ్యాడు. ఇటు ఈజిప్ట్ కూడా హమాస్కు మద్దతుదారు దేశంగా చేయడంలో సక్సెస్ అయ్యారు. సిరియా సివిల్ వార్ వచ్చిన సమయంలో ఇరాన్కు సిరియా అధ్యక్షుడికి వచ్చిన విభేదాలను పరిష్కరించి ఒక్కతాటిపై ఉండేలా చేసిన వ్యక్తి సిన్వర్. అలాంటి నాయకుడిని హమాస్ కోల్పోయింది. అంటే ఇప్పుడు హమాస్కు రెక్కలు విరిగినట్లే. తీవ్రవాదులు కూడా 1000 లోపే ఉంటారు. వారికి ఆయుధాలు, భోజనాలు, దిశానిర్దేశం, భద్రత గురించి చూసుకునేవారు లేరు. అందుకే గాజాలో ఇప్పుడు సైన్యం మొత్తం దించి అణువణువు వెతుకుతోంది ఇజ్రాయెల్ సైన్యం. యుద్ధం ముగింపుకు వచ్చిందనే జోష్లో ఉంది ఇజ్రాయెల్. ఇక సిన్వర్ స్థానంలో కొత్త నాయకుడిని ఎంపిక చేసే పనిలో పడింది ఇరాన్. సిన్వర్ తమ్ముడు మహమ్మద్ సిన్వర్ మొదటి నుంచి అన్నతో పనిచేస్తున్నాడు. మిలిటరీ వింగ్ లో పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఉంది. అతనికే నాయకత్వ బాధ్యతలు దక్కచ్చు. లేదంటే వృద్ధుడైనా కూడా హమాస్ స్థాపనలో ఒకరైన మౌసా అబు మౌర్జక్ వ్యూహాల్లో ఆరితేరాడు. కానీ ఇతను హమాస్ నిధులను సొంతానికి వాడుకున్నాడని, నిర్లక్ష్యంగా ఉన్నాడని బహిష్కరించింది. కానీ ఇరాన్కు దగ్గర వ్యక్తి. దీంతో ఇద్దరి మధ్య పోటీ ఉంది. ఇక వీరిద్దరూ కాదంటే ఖతర్లో ఇజ్రాయెల్ భయానికి దాక్కున్న ఖలీల్ అల్ హయ్యా కూడా నాయకుడు కావచ్చు. కానీ పిరికి పందలకు హమాస్లో చోటు లేదని హయ్యా గురించి ఎంతో మంది నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఇజ్రాయెల్ హమాస్ నాయకుడిని చంపినా కూడా ఆ తీవ్రవాద సంస్థ కనుమరుగు కాదు. అంతర్జాతీయంగా అన్ని దేశాలను కలుపుకొని పాలస్తీనాకంటూ ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేస్తే ఇజ్రాయెల్ విజయం సాధించదు. ఎంతటి మారణ హోమం సృష్టించినా సరే ఇజ్రాయెల్ ప్రశాంతంగా బ్రతకాలంటే 2 దేశాల సూత్రానికి ఒప్పుకోవాల్సిందే. మన దేశం కూడా పీవీ నుంచి నేటి మోడీ వరకు అందరూ 2 దేశాల సూత్రాన్నే చెబుతారు. కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోవడం లేదు. మరి మారణ హోమం సిన్వర్ మృతితో ఆగేనా, లేదంటే ఇంకా పెరుగుతుందా అనేది కాలమే సమాధానం చెబుతుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి.